సమస్య అలాగే పెట్టుకుని నువ్వు ఒక్క అడుగు కూడా బయటకు పెట్టడానికి వీల్లేదు. మేడం ప్లీజ్ అలా అనకండి. అమ్మ చాలా భయపడుంటుంది. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. వదిన అసలే ప్రెగ్నెంట్. ప్లీజ్ మేడం. మిథిలా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అవును శాసి, మీనాక్షి ఉన్న పళంగా అక్కడికి వెళ్తే ఉన్న సమస్య ఏమైనా తీరుతుందా? లేదు కదా. అలాగని గొడవ జరుగుతుందని తెలిసి కూడా వెళ్ళకుండా ఉండమంటారా? సమస్యకు పరిష్కారం తీసుకుని వెళ్ళు అంటున్నాను. మేడం మీరేం చెప్తున్నారు? నాకేం అర్థం అవ్వట్లేదు. అర్థం అయ్యేలా చేస్తాను, ఆగు, ఇప్పుడే వస్తాను. మీనాక్షి, ఆర్ యు ష్యూర్? నువ్వు అక్కడికి వెళ్తే అంతా సర్దుకుంటుందా? సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అప్పిచ్చిన తన దగ్గరికే వెళ్తాను. వాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు మీనాక్షి. వాళ్ళకి నీ మాటలేమీ అర్థం కావు. వాళ్ళకి అర్థమయ్యేది ఇదొక్కటే. మేడం ఇది నీ సమస్యకి ఇదే పరిష్కారం. ఇది తీసుకుని వెళ్ళు. మేడం వద్దు. నిన్న పూజకని ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు కదా, వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటాను. నిన్నిచ్చింది 10,000 మాత్రమే. దాంతో ఏమవుతుంది? ఇది తీసుకుని వెళ్ళు. ఆపదలో ఉన్నది మీ అమ్మ, మీ వదిన. వాళ్ళని ఇంకా కష్టాల్లోకి నెట్టుకో. వెళ్ళు. మేడం అయినా మీనాక్షి, ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. ఈ డబ్బు తీసుకుని వెళ్ళు. వెళ్ళు. మిథిలా, ఈ ఇంట్లో మనసును దానివే, నువ్వు ఒక్కదానివే. నా మీద అభిప్రాయం ఎవ్వరికీ మారకూడదు. ఒకవేళ మారితే వాళ్ళ ఆలోచనలనే మార్చేసే శక్తి నాకుంది. నా మీద ఎవ్వరికీ ఏ అనుమానము రాకూడదు. రానివ్వను. వీళ్ళు మీ దగ్గర చేసింది అప్పే కదా, మర్యాదగా అడగండి, ఇస్తారు. అది కాదని ఇలా ఇంటి మీద పడి గొడవ చేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే ఏం చేస్తావురా? మీ అందరినీ కొట్టడం పెద్ద పనేం కాదు, కానీ కొట్టడం నా సంస్కారం కాదు. మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఉన్నారు కదా, వాళ్ళనే పిలుస్తాను. ఎవరిని? మీ మామగారిని. మీకు పోలీస్ లాంటి రుచి చూస్తేనే కదా బుద్ధి వచ్చేది. మాకే లాఠీ రుచి చూపిస్తావా? ఏ పోలీసుని పిలుస్తావో పిలువురా, నేను చూస్తాను. చూడండి, నాతో ఆటలాడకండి, నేనే పిలుస్తాను. ఇది కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కదమ్మా. ఏ పోలీస్ స్టేషన్ వారినైనా పిలిపించు, మేం భయపడే రకం కాదు. ఇచ్చిన అప్పు వాయిదా అడగటం తప్పని వాళ్ళు కూడా చెప్పరు. మా డబ్బు మాకిచ్చేయండి,
లేదా ఇల్లు కాల్చేయండి. ఇలా అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమంటే మేమెక్కడికి వెళ్ళాలి? సరే, ఖాళీ చేయకండి. మా డబ్బు ఇవ్వండి. అది ఇచ్చే వరకు మేమిక్క నుంచి వెళ్ళము. అయ్యో అన్నా, ఇలా కూర్చుంటే ఎలా? ఆడవాళ్ళు ఉండే ఇల్లు పరువు పోతుంది. అయ్యో, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి. అవునా? ఇల్లు తాకట్టు పెట్టినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని గుర్తు రాలేదా? మార్కెట్లో మా వాళ్ళని అవమానించినప్పుడు గుర్తుకు రాలేదా? మార్కెట్లో గొప్పలు చూపించడం కాదు, ఇప్పుడు చూపించండి. డబ్బులు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. అంటే డబ్బులిస్తే వెళ్ళిపోతారా? మాకు డబ్బు ఇవ్వకపోతే అవమానించి ఏడిపించడం తెలుసు. అదే డబ్బులు ఇస్తే మర్యాద ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడడం కూడా తెలుసు. ఇదే మాట మీద ఉంటారు కదా. ఏయ్, అప్పటి నుంచి పంచాయతీ చూస్తున్నావు కదా. వీళ్ళ దగ్గర నుంచి డబ్బు ఇప్పించు. వీళ్ళ కాళ్ళ మీద పడి మర్యాద ఇచ్చే వెళ్తాను. 10-20 రూపాయలు కాదు రాజా, 1,00,000. అమ్మా, అదేదో 1,00,000 కదా, ఇచ్చి పంపించేయండి. ఆ, 1,00,000 అది అమ్మా, డబ్బు లేకపోయినా పర్వాలేదు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఏవైనా ఉంటే ఇచ్చి పంపించేయండి. ఇంట్లో ఇరిగిపోయిన 4 ప్లాస్టిక్ కుర్చీలు, 1/2 డజన్ విరిగిపోయిన పాత్రలు తప్ప ఇంకేమీ లేవు. ఎందుకు లేవు? ఉన్నాయి. అమ్మా, ఉన్నాయని చెప్పండి. నవీన్, ఓపెన్ ది డోర్. ఇంటికొచ్చిన లక్ష్మిని మర్చిపోయారామ్మా? వీటి విలువ కనీసం 1.5 లక్షం ఉంటుంది. నువ్వు 1,00,000 అప్పన్నావు కదా, ఇందులో మరో 50,000 ఎక్కువే ఉంది. సరిపోతుందా? మా అప్పు బాకీ ఉంచుకొని ఇన్ని వస్తువులు కొన్నారా? ఈ ఆడవాళ్ళు సామాన్యులు కాదు, చాలా తెలివైనోళ్ళు. హలో, మర్యాదగా మాట్లాడు. ఎవరు అడిగేవాళ్ళు లేరనుకున్నావా? ఆ బొన్లో ఉన్నవి వీళ్ళవే వస్తువులు. అవిచ్చి మీ అప్పు తీరుస్తారు. కానీ మేము వీటిని... ఇంటి మర్యాద కన్నా ఇవి ముఖ్యమా చెప్పండి? అయ్యో, అలా కాదు బాబు. ఇవన్నీ నా కొడుకుకు వచ్చిన గిఫ్ట్లు, మేము కొనుక్కున్నవి కాదు. వీళ్ళకి ఎలా ఇవ్వగలం? ఎందుకు ఇవ్వలేరు? ఇది మీ గిఫ్ట్, మీరు ఏమైనా చేయొచ్చు. టీవీ మీది, ఫ్రిడ్జ్ మీది, వాషింగ్ మిషన్ కూడా మీదే. మీరు ఎలా కావాలో అలాగే వాడుకోవచ్చు. బండి మీ ఇంటి ముందు ఉంది, అప్పుడు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. తలదించుకొని నిలబడతారా, లేదా ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి తల ఎత్తుకొని నిలబడతారా అనేది మీ ఇష్టం. అబ్బాయి చెప్పింది విన్నారు కదా? అక్కడున్నవన్నీ తీసుకొని ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరండి. ఇవన్నీ మేము తీసుకెళ్లాలా? టెంపోతో పాటు లెక్కేస్తున్నావా? అందులో ఉన్నవి మాత్రమే తీసుకెళ్ళండి. సారీ, మీ అంత క్రూరత్వం నాకు లేదు. టెంపోతో పాటే తీసుకెళ్ళండి. ఐటమ్స్ తీసుకున్నామా, అప్పు తీరిందా అన్నట్టుండాలి. మళ్ళీ ఇంటి వైపు
కన్నెత్తి చూస్తే బాగోదు. కరెక్ట్ టైంకి వడ్డీ కట్టుంటే మేం ఇటువైపు ఎందుకు వస్తాము? మాటలు ఇంకేం అవసరం లేదు. అంతా క్లియర్ అయ్యాక నీకు ఇక్కడ ఇంకేం పని? రేయ్ పదన్రా. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నీ సమస్య ఏంట్రా? వెళ్ళమని చెప్పింది నువ్వే కదా. వెళ్ళండి, కానీ ఇందాక ఏదో పెద్దగా మాట్లాడావు కదా, డబ్బు దొరికితే సాష్టాంగ నమస్కారం చేస్తానని. మరి అలాగే వెళ్ళిపోతున్నావు? నమస్కారం చేసి వెళ్ళు. వద్దు. హేయ్ నన్నేమనుకుంటున్నావు? ఇప్పుడు నమస్కారం చేస్తావా, లేదా పోలీసులు పిలిచి గొడవ చేస్తున్నారని చెప్పమంటావా? నాకు పోలీసులు పిలిపించడం పెద్ద కష్టమేం కాదు. అమ్మా వెళ్ళొస్తానమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. అమ్మ వెళ్ళొస్తామమ్మా. ఎక్కడైనా ఆడవాళ్ళ దగ్గర అప్పు వసూలు చేసే ముందు ఇది మీకు గుర్తుకు రావాలి. ఓహోహోహో, అప్పు తీసుకున్న వాళ్లే ఇంటి గుమ్మం దాకా వచ్చారు. మీరు మా ఇంటి గుమ్మం దాకా వచ్చినప్పుడు నాకు వేరే దారి లేదు కదా. మా వాళ్ళు మీ ఇంటి గుమ్మం దగ్గరే ఉన్నారు. అక్కడే డబ్బులిచ్చి పంపించాల్సింది కదా. ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు? వచ్చే పెట్రోల్ ఖర్చుకైనా మిగిల్చుంటే నా వడ్డీ డబ్బులకైనా వచ్చుండేది. అంటే మీరు తెలిసే వాణ్ణి పంపించారా? మా కుర్రాళ్ళను అడగకుండా ఒక పుల్ల కూడా తీసి బయట పెట్టరు. నెల చివర్లో తీసుకోవాల్సిన వడ్డీ నెల మధ్యలోనే తీసుకోమని మీరే చెప్పారా? అది కూడా 3 రెట్లు ఎక్కువ. మా వ్యాపారానికి అడ్డుపడి ఒక వాయిదా బాకీ ఉండేలా చేసావు కదా, దానికే ఈ శిక్ష. అంటే ఎందుకో మార్కెట్లో ఏం జరిగిందో గుర్తులేదా? ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ మౌనంగా ఉంటారా? అందరూ ఫోన్లు తీసి ఒక్కో వీడియో తీస్తే చాలు, వీళ్ళ పరువు బజార్లో పడుతుంది. నీకు లోకంలో విషయాలన్నీ కావాలి కదా. అన్నయ్య అప్పు కోసం వడ్డీ కడతానని అడ్డొచ్చావు. ఏదో ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ అని ఊరుకున్నాను. కాని ఇప్పుడు చూస్తే ఊరి వాళ్ళ అప్పు వసూలు కూడా అడ్డొస్తున్నావు. ఇలా జరిగితే మేం ఊరుకోం. ఓహో, ఇదంతా జరుగుతున్నది మార్కెట్ విషయం కోసమా? అంటే మీరు మీ కుర్రాళ్ళు చేసింది కరెక్ట్ అని అంటున్నారా? వడ్డీ తీసుకోవడానికి వాడిని మార్కెట్కి పంపించిందే నేను. డబ్బు తీసుకోవడానికి ఏ స్థాయికైనా దిగజారుతారా? అప్పు చేయడానికి మీరు ఏ స్థాయికైనా వెళ్ళరా? ఇది కూడా అంతే. బుద్ధిగా నెల నెల వడ్డీ కడితే మా అంత మంచి వాళ్ళు ఇంకొకరుండరు. కట్టలేదా? ఎలా కట్టించుకోవాలో నాకు బాగా తెలుసు. కిట్టప్పన్నా, మీ దగ్గర మేము అప్పు చేశాము, వడ్డీ కట్టాలి. కట్టకపోతే అడిగే అధికారం మీకుంది, నేను ఒప్పుకుంటాను. అదే విధంగా మార్కెట్లో కూడా గౌరవంగా అడుగుంటే నేను ఊరుకునేదాన్ని. గౌరవంగా ఎలా అడగాలో నువ్వే నేర్పించు, నేను వింటాను. ఆగాగో, నేను మాట్లాడుతున్నాను కదా. తనతో ఏం మాట్లాడతావు బాస్? చాలా గర్వంగా మాట్లాడుతుంది. మార్కెట్లో తను నన్ను అవమానించాక ఎవరు నన్ను సీరియస్గా తీసుకోవట్లేదు, డబ్బులు కూడా ఇవ్వట్లేదు. విన్నావు కదా, నీ వల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా అప్పులో చేర్చమంటావా? అది కూడా కడతావా? కట్టే అర్హత నీకుందా? ఆడవాళ్లతో సరిగ్గా ప్రవర్తించే అర్హత లేనివాడు నా అర్హత గురించి మాట్లాడకూడదు. చూడమ్మాయ్, నేను మంచివాడిని కాబట్టి నువ్వు బతికిపోయావు. ఒకవేళ నేను పాత కిట్టపయ్యుండుంటే ఏమయ్యేదో
ఏమయ్యుండేది? మీరు కూడా మీ వాళ్ళలాగే ఆడవాళ్ళ ఒళ్ళు తాకడానికి వచ్చేవారా? వచ్చుంటే నేను ఊరుకుంటానని అనుకుంటున్నారా? ఆడవాళ్ళ ఒళ్ళు తాకడమా? ఎవరో? ఎందుకు? మిమ్మల్ని అడగకుండా మీ వాళ్ళొక్క పుల్ల కూడా తీయరు అన్నారు కదా. వాళ్ళు ఆడవాళ్ళ ఒళ్ళు తాకి డబ్బులు అడగడం మీకు తెలీదా? నేను ఆ రోజే అంతటితో ఊరుకోకుండా ఉండాల్సింది అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ రోజే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఈ రోజు మీరు మా ఇంటి గడప తొక్కే ధైర్యం చేసేవారు కాదు. చాలు ఆపు. అయ్యో, మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు? మేం చూసుకుంటాం. అయ్యో పర్లేదులేండి, నేనే సర్దుతాను. మీరు కడుపుతో ఉన్నారు, మీ వల్ల కాదు. నేనున్నాను కదా, అన్నీ అలాగే సర్దేస్తాను. పుష్ప ఉండు. అలా కాదు బాబు, నువ్వెందుకు సర్దడం? మేం చూసుకుంటాం. నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? నా కళ్ళ ముందు ఇంత రచ్చ జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా చెప్పండి? అయినా నువ్వివన్నీ చేయటం కరెక్ట్ కాదు. ఈ ఇంటి కొడుకైతే ఇలాగే అనేవారా? కానీ నువ్వు ఈ ఇంటి కొడుకువి కాదు కదా. నువ్వు చేసిన సహాయం ఇప్పటికే చాలా పెద్దది. ఇంటి కొడుకే అనుకొని వదిలేయండి. ఇప్పుడు ఇవన్నీ సర్దేనివ్వండి. వెళ్ళు. పుష్ప, నువ్వు ఈ పటాన్ని తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టమ్మా. సరే అత్తయ్య. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకక్కా? మాకు కష్టమవుతుందని వస్తువులన్నీ మీరే తెచ్చి సర్దుతున్నారు. ఇప్పుడు జ్యూస్ వద్దని మా మనసుకి బాధ కలిగించకండి. తీసుకోండి. ఆహా, మీరు కూడా బానే మాట్లాడుతున్నారు. ఇవ్వండి. మాటల గురించి నువ్వు చెప్పాలా బాబు? అబ్బబ్బా, అంతమంది రౌడీలు ఎదురుగా ఉన్నా మాటలతోనే అందర్నీ ఎలా దారికి తెచ్చి పంపించావో. నువ్వు చాలా తెలివైన వాడివి. అయ్యో చూడు, నిన్ను నిలబెట్టే మాట్లాడుతున్నాను. కూర్చో బాబు. అయ్యో పర్లేదులేండి. మరేం పర్వాలేదు, ప్రశాంతంగా కూర్చొని తాగు. దా కూర్చో. నేను అప్పటినుంచి అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడో గుర్తు రావట్లేదు. అరు మసాలా కంపెనీ గురించి పేపర్లో లేదా టీవీలో ఎక్కడైనా చూసారా? నేను అరుంధతి సంపత్ మనోన్నని వీళ్ళకి తెలిసిపోయిందా? పుష్ప, కొంతమందిని చూడగానే మన మనుషులే అనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపించుంటుంది. అవునవును, లేదంటే నేను అటు ఇటు సేల్స్ పని మీద వచ్చినప్పుడు చూసుంటారేమో. ఏదేమైనా ఈరోజు మీరు మా ఇంటికి రావడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. మీరు రాకపోయుంటే ఏమయ్యేదో ఏంటో. అలా ఏమో ఆలోచించకండి అక్క. ఈ ఇంటి కొడుకులా నిలబడి మమ్మల్ని కాపాడావు. నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్స్ ఏం వద్దండి. నెక్స్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలాగే అల్లం వేసి నిమ్మరసం చేసివ్వండి. కడుపు నిండా తాగుతాను. ఇంకోసారి ఎందుకు, ఇప్పుడే తాగండి. అయ్యో ఇవ్వు. చాలక్క, చాలు. ఇంకొన్ని రోజులే మిస్ ముఖ్యరా, మీ ఫ్యామిలీ ఫోటోలో నేను కూడా ఉంటాను.